హాయ్ ఎవ్రీవన్. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబానికి ఒక సెక్యూరిటీ కావాలనుకుంటే ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మీరు టర్మ్ ఇన్సూరెన్స్లో మెలకువలు నేర్చుకోవాలనుకుంటే మా డ్రీమ్స్ మనీ అకాడమీని సంప్రదించండి. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మీకు లాభదాయకమైన టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా ప్రాస్పెరిటీ చేసుకోవాలి, రేపు పొద్దున్న ఎప్పుడైనా ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఎలాంటి కంపెనీల్లో తీసుకోవాలనేది మీకు చెప్పాలనుకుంటే మేము చెప్తాము. సో మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకండి దయచేసి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో తీసుకోకండి, ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్లో మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్కి ప్రీమియం కట్టించుకొని కూడా మెడికల్స్ చేయలేక, వాళ్ళకి లోకల్లో సర్వీస్ చేసేవాళ్ళు లేక చాలా స్ట్రగ్లింగ్ అయిన సందర్భాల కేసులు మేము చాలా చూసాము. అందుకని మీరు ఎప్పుడు కూడా ఆన్లైన్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకండి. ఇన్సూరెన్స్లో మీరు కార్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్ ఆన్లైన్లో తీసుకోండి, నో ప్రాబ్లం. కానీ మీరు మ్యాక్సిమం అవి కూడా మీరు ఆఫ్లైన్లోనే తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఆఫ్లైన్ ఇన్సూరెన్స్ కంపెనీలని మీరు నమ్మండి, ఆన్లైన్ ఇన్సూరెన్స్ కంపెనీని 90% నమ్మొద్దు. ఎందుకంటే ఆన్లైన్లో మనం తీసుకునే ప్రతి పాలసీకి కూడా రేపొద్దున క్లెయిమ్ వచ్చినప్పుడు ఎవ్వరూ హెల్ప్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే మీరు ఏ బ్రాంచ్కి చెందకుండా పోతారు. ఏ బ్రాంచ్కి వెళ్ళినా సరే వాళ్ళు మాకు సంబంధం లేదండి, మీరు ఆన్లైన్ అకౌంట్ కాబట్టి మీరు ఆన్లైన్లోనే మాట్లాడుకోవాలని అంటారు. మీరు ఆన్లైన్లో కాల్ చేసినా ఎవరు మీకు కమ్యూనికేట్ అవ్వరు. సో అందుకని ఆన్లైన్ అనే దాన్ని మ్యాక్సిమం నమ్మొద్దు. అందరూ కూడా ఆఫ్లైన్లోనే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోండి. మీ కుటుంబానికి మీరు ఒక ఆర్థిక భద్రతని మీ కుటుంబానికి కూడా ఉంచుకోండి. అది మీరు 50 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 100 కోట్ల వరకు కూడా మనం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేవి మనం తీసుకోవచ్చండి. మీకుండే ఎర్నింగ్ పొటెన్షియాలిటీని బేస్ చేసుకొని ఒక పేద వ్యక్తికి ₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వమంటే ఇవ్వరండి ఏ కంపెనీ వాళ్ళు. సో అతనికి ఒక 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. అలాగే ఒక రిచెస్ట్ పర్సన్కి 100 కోట్లు ఇచ్చిమన్నా 100 కోట్లు ఇచ్చిరండి. ఆయన చేసే టర్న్ ఓవర్ని బేస్ చేసుకొని అతనికి ఖచ్చితమైన నిర్దిష్టమైన ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇస్తారండి. సో గవర్నమెంట్ వాళ్ళు కానీ మిగతా ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ మీద అవగాహన కల్పించటం లేదు. అందులో కొంతవరకు ఇబ్బందులు ఉంటున్నాయి. కాబట్టి దాని గురించి మేము కొంచెం అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మన చేతనైన హెల్ప్ చేద్దామని ఉద్దేశంతో మనం ఇలా వీడియోస్ చేసి పెడుతున్నామండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. సో మీరు మా డ్రీమ్స్ మనీ అకాడమీని ఆదరించండి. మన దగ్గర ₹1000 నుంచి ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఇన్సూరెన్స్ తీసుకునే ఆప్షన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ప్రతి నెల కూడా సేవింగ్స్ చేస్తూ ఇన్సూరెన్స్ పొందండి.